హలో గాయ్స్, ఈరోజు టమాటా రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కావాల్సినవి టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు రసం, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలి. అవి బాగా కుక్ అయ్యాక కొద్దిగా టర్మరిక్ అనేది యాడ్ చేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఆ టమాటాలు కూడా ఈ టమాటాలని ఎలాగైనా చేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఈ రసం అనేది. నేను టమాటాలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను బాగుంటుందని. దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకున్నాక మనకి రసంలోకి మెయిన్ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ వెల్లుల్లిని మనం దంచి తీసుకొని అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అది కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. రసం మనం చింతపండు రసం పోస్తాం కాబట్టి కారం కొంచెం మంచిగా యాడ్ చేసుకుంటేనే రసం మనకు బాగుంటుంది. యాడ్ చేసుకున్నాక మనం ముందుగానే చింతపండు నానబెట్టుకుని తీసుకున్న రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం పోసాక కలుపుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ సమ్మర్కి రసం అనేది చాలా హెల్తీ అండి, అందరూ ట్రై చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. రసం తింటే హెల్త్కి కూడా మంచిది, మంచిగా డైజెషన్ అవుతుంది. పిల్లలు కూడా రసం తినొచ్చు. దీంట్లో కొద్దిగా రసం పౌడర్ యాడ్ చేశాను. మీరు ధనియాల పౌడర్ ఉంటే కూడా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా గ్యాస్ మీద ఉంచితే రసం అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది. టేస్టీ రసం అనేది మనకి రెడీ అవుతుందని వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అందరూ ట్రై చేసుకోవచ్చు చిన్నపిల్లలతో సహా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.